తెనాలిలో ఒక విచిత్రమైన దీన్ని స్కామ్ అనాలా? ఏమనాలి? విచిత్రమైన కేసు బయటకొచ్చింది. ఇది ఏందంటే దాదాపు ఒక 100 మంది మహిళలు అంటే అమ్మాయిలున్నారు. కొంత ఏజ్డ్ అయిన వాళ్ళున్నారు. వీళ్ళందరూ స్ట్రిప్ చాట్ అనే ఒక పోర్టల్‌లోకెళ్ళి బట్టలిప్పి న్యూడ్ కాల్స్ చేసి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌గా జరుగుతుంది. తెనాలిలో జరగడం అనేది అందరికీ షాకింగ్‌గా ఉందన్నమాట. సో, ఇది అసలు ఎలా జరిగింది? దీన్ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నారు? 100 మంది మహిళలు రోజు వెళ్ళి అక్కడ బట్టలిప్పి వీడియో కాల్స్ చేస్తుంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు క కస్ పసిగట్టలేదా? చుట్టుపక్కల వాళ్ళకి అనుమానం రాలేదా? అసలు ఈ స్ట్రిప్ చాట్ పరిస్థితి ఏంటి? దీని వెనక బిజినెస్ ఎంతుంది? దీని వ్యూయర్స్ ఎంతున్నారు? ఇది ఎలా ఆపరేట్ అవుతుంది? ఇలాంటివి ఇంకేమున్నాయి ఇండియాలో? సో, ఇండియాలో ఎందుకు ఈ ట్రెండ్ పెరుగుతుంది? ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో, నిజానికి కొన్ని నెలలకు ముందే ఒక ఆటో డ్రైవర్‌ని, ఇంకొక మహిళను తెనాలి పోలీసులు అనుమానాస్పదంగా పట్టుకున్నారు. అప్పుడే వాళ్ళకి ఇలాంటి అనుమానం వచ్చింది గానీ, వాళ్ళు పెద్దగా కేర్ తీసుకోకుండా వాళ్ళని డీప్‌గా ఇన్వెస్ట్ చేయకుండా వదిలేశారు. అయితే ఇప్పుడు పోలీసులకి మళ్ళీ అనుమానం వచ్చి ముగ్గురు మహిళల్ని ఆహ్, వాళ్ళు పాండురంగపేట సంబంధించిన ముగ్గురు మహిళలు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు మహిళలు కలిసి ఇంకొంతమంది కుర్రవాళ్ళని కలిసి చెంచుపేట తెనాలిలో చెంచుపేట అని ఉంది. అక్కడ ఒక పెద్ద ఇల్లు తీసుకున్నారు. ఇల్లు తీసుకొని వాళ్ళు ఆహ్, ఒక ఈ స్ట్రిప్ చాట్ అనే ఒక పోర్టల్ ఉంది. ఈ స్ట్రిప్ చాట్ పోర్టల్‌లో వాళ్ళు ఒక ఐడీ క్రియేట్ చేసుకొని దాన్ని ఓపెన్ చేశారు. దానికి డబ్బులు కట్టి దాంట్లో మెల్లగా వీళ్ళకి తెలిసిన స్త్రీలను ముందుగా రంగంలోకి దించారు. వాళ్ళ ద్వారా ఇంకొంతమందిని అలాగా ఇప్పటికైతే రోజు 80-100 మంది స్త్రీలొస్తున్నారు. అందరికి ఏం చెప్తున్నారంటే ఇదొక బీపీఓ లాంటిది. బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ బీపీఓ లాంటిదని చెప్పి వాళ్ళకి మెడలో ఐడీ కార్డులు, ట్యాగ్‌లు అవన్నీ ఇస్తున్నారు. దాంతో పాటు క్యాబ్‌లో వాళ్ళ ఇంటి దగ్గర గూడా డ్రాప్ చేస్తున్నారు. మళ్ళీ పికప్ చేసుకొనొస్తున్నారు. సో, ఇంట్లో వాళ్ళేమనుకుంటారంటే రోజు మన ఇంట్లో మన భార్యో, చెల్లెలో, అక్కో, కూతురు జాబ్‌కెళ్తుంది తెనాల్లో. బీపీఓ పెట్టారంట. జాబ్‌కెళ్తుంది అని వాళ్ళనుకుంటున్నారు. వీళ్ళు గూడా మంత్లీ సాలరీలు గూడా వస్తున్నాయి వీళ్ళకి. సో, ఇది అసలు ఏంటి? ఈ స్ట్రిప్ చాట్ అనేది దాన్ని యాప్ లేదనమాట. స్ట్రిప్ చాట్ అంటే బేసిక్‌గా ఏందంటే అది పీడబ్ల్యూఏ అంటారు. ప్రోగ్రెస్ వెబ్ యాప్. అంటే ఆహ్, అది బ్రౌజర్ ద్వారానే మనం ఆయా దాంట్లోకెళ్ళాలి. అయితే మనకి యాప్ లాగానే ఓపెన్ అవుతుందనమాట మొబైల్‌లో. ఎందుకంటే ఈ స్ట్రిప్ చాట్‌ని 88% ఇండియాలో మొబైల్‌లోనే చూస్తున్నారు. అందువల్ల మొబైల్ ఫ్రెండ్లీగా ఉంటది. చాలా వేగంగా ఓపెన్ అవుతుంది. అన్నీ గూడా బఫర్ గాని ఏమీ లేకుండా బాగా ప్లే అవుతాయి. సో, దీంట్లో ఏందంటే స్త్రీలు వాళ్ళు నగ్నంగా మారిపోయి మన్ ఆహ్, మా అంటే క్లయింట్లతో ఆహ్, వాళ్ళు చాట్ చేస్తారు. తర్వాత డాన్సులు జేయడము, ఇంకా రకరకాల విన్యాసాలు వాళ్ళు చేస్తుంటారనమాట. సో, దీన్ని చూసేవాళ్ళు వాళ్ళకి డబ్బులొస్తాయి. సో, ఈ డబ్బుల్ని ఈ ముగ్గురు మహిళలు, దాని తర్వాత అక్కడ స్టాఫ్ ఇద్దరు, ముగ్గురు కుర్రాళ్ళున్నారు. అంటే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు. వాళ్ళేం చేస్తున్నారంటే వీళ్ళెళ్ళిపోగానే వీళ్ళకి సెపరేట్ క్యాబిన్ లాగిచ్చి దానికి కెమెరాలు పెట్టేస్తున్నారు. కెమెరాలు పెట్టేసినాక వీళ్ళు ముందుగా మాస్క్ కట్టుకుంటారు మొఖానికి. మొఖం కనబడదు అనమాట. కాబట్టే వీళ్ళు జేస్తున్నారు స్త్రీలు. మొఖం కనబడదు, డబ్బులు ఈజీగా వస్తుంది. ఎక్కువగా ఆహ్, వాళ్ళెళ్ళి ఫస్టేమో చాట్ జేస్తారు. ఆ తర్వాత అక్కడ వీళ్ళు కనెక్ట్ అవుతారు గదా! క్లయింట్లు. కనెక్ట్ అయినప్పుడు దీంట్లో 2 రకాలుంటది. ఒకటేమో రికార్డెడ్ వీడియోస్. అంటే వీళ్ళు రికార్డ్ జేసి, రికార్డ్ అయిన వీడియోలని అక్కడ పెడతారు. దాన్ని ఎంతమంది జూస్తే దాంట్లో ఆ యాప్ వోడు డబ్బులు తీసుకొని మిగతా డబ్బుల్ని అంటే యాడ్ రెవెన్యూ వస్తది. ఆ యాడ్ రెవెన్యూని వీళ్ళకిస్తాడు. యాడ్ రెవెన్యూ ఒకటి, రెండోది మెంబర్‌షిప్ అనమాట. టోకెన్ సిస్టమ్ ఉంటది. అంటే మనం జాయిన్ అవ్వాలంటే ఫ్రీగా కొన్ని వీడియోస్ ఉంటాయి. అట్లా గాకుండా మనం ఇంటరాక్టివ్ సెషన్‌లోకెళ్ళాలంటే టోకెన్స్ సిస్టమ్ ఉంటది. ఇన్ని టోకెన్‌లు మనం కొనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 530 టోకెన్‌లు కొనుక్కోవాలంటే రూ. 6,500 చెల్లించాలి. రూ. 6,500 ఇస్తే మనకు 530 టోకెన్స్ వస్తాయి. ఆ టోకెన్స్‌కి కొన్ని వీడియోలను చూడడానికి, లేకపోతే ఇంటరాక్ట్ అవ్వడానికి
పనికొస్తుంది అనమాట. అట్లా కాకుండా అల్టిమేట్ మెంబర్షిప్ అని ఉంటుంది. అది నెలకి కాదు, సంవత్సరానికి $200 పే చేయాలి. అంటే మన ట్యాక్సులు అన్నీ పోగా మన కరెన్సీలో దాదాపు 20,000 సంవత్సరానికి మనం పే చేస్తే మనం పర్మనెంట్ మెంబర్ అవుతాం. మనకు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అన్నమాట క్లయింట్లకి. సో వీళ్ళెళ్ళి ఈ రికార్డెడ్ వీడియోస్ కొన్ని చేస్తారు. అవి కాకుండా కొన్ని లైవ్ ఉంటాయన్నమాట. లైవ్ అంటే ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోలను చూస్తారనమాట. ఇది చూసినప్పుడు వాళ్ళు ఇంటరాక్టివ్‌గా, అంటే నువ్వు డాన్స్ చెయ్యను, నువ్వు ఈ పని చెయ్యను, నువ్వు ఇంకేదో చెయ్యను, అవన్నీ వాళ్ళు అక్కడ క్లయింట్లు చెప్తుంటే ఈ అమ్మాయిలు చేయాలి అలాగా. సో వాళ్ళు కోరుకున్నట్టుగా వీళ్ళు చేయాలి. న్యూడ్ డాన్స్ ఉంది. మళ్ళీ దీంట్లో విభజన ఉంటదనమాట. డివిజన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేకి మగవాళ్ళే ఉంటారు. మగవాళ్ళని పెడతారు. తర్వాత ఎల్‌జిబిటీ ఉంటే ఎల్‌జిబిటీ వాళ్ళని పెడతారు. అలాగా డివిజన్స్ ఉంటాయి. ఇది 2016లో ఈ స్ట్రిప్ చాట్ అనే ఈ పోర్టల్ ఓపెన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 42 కోట్ల మంది మెంబర్స్ దీంట్లో ఉన్నారు. టాప్ 3 దేశాల్లో నుంచే దీనికి ఎక్కువ ఉన్నారు. నెంబర్ 1 అమెరికా, నెంబర్ 2 జర్మనీ, నెంబర్ 3 ఇండియా. ఇండియాలో 40% చూస్తున్నారంట దీన్ని. అంటే మొత్తంలో 40% ఇండియా నుంచే ఉన్నారనమాట. మిగతా 60% వేరే దేశాల్లో ఉన్నారు. సో నెలకి 50 లక్షల మంది ఇండియన్స్ దీన్ని చూస్తున్నట్టుగా లెక్కలు చెప్తున్నాయన్నమాట. సో ఇది మల్టీ బిలియన్ డాలర్ల వ్యాపారం. ఇందాక చెప్పినట్టుగా 42 కంట్రీస్లో దీంట్లో మెంబర్షిప్ ఉంది. దీంట్లో అన్ని రకాల ఉమెన్ ఉంటారనమాట. ఉమెన్ ఉంటారు, మెన్ ఉంటారు, బైసెక్సువల్స్ ఉంటారు, గేస్ ఉంటారు, లెస్బియన్స్ ఉంటారు, ఎల్‌జిబిటీ కమ్యూనిటీలో ట్రాన్స్‌జెండర్స్, ఫీమేల్స్, ఇలాగా ఇంకా రకరకాల లేడీ బాయ్స్, ఇలాగ రకరకాలుగా ఉంటారు. సో ఇది తెనాలిలో పట్టుబడ్డం అనేది మనకి విచిత్రం. అయితే ఇండియాలో మనం పరిశీలిస్తే ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా పెరిగాయి ఈ మధ్య. ఢిల్లీ సెక్స్ చాట్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. తర్వాత వన్ సెక్స్ చాట్ ఇండియా అనేది ఒకటి ఉంది. చాట్ జోజో అని ఉంది. తర్వాత లైవ్ జాస్మిన్ అని ఉంది. జర్క్మేట్ ఉంది. ఫ్లర్ట్ టు లవ్ అని ఉంది. ఇలాగ చాలా ప్లాట్ఫామ్స్ ఈ మధ్య ఈ స్ట్రిప్ చాట్ లాంటివి వచ్చేసాయి. దీంట్లో చాలామంది ఉమెన్ వాళ్ళ ఇళ్లలోనే కెమెరాలు పెట్టుకొని వాళ్ళే అప్లోడ్ చేసుకుంటూ కూడా ఉన్నారు. ఉమెన్, జెంట్స్ ఇద్దరు కలిసి కూడా చేస్తున్నారు. ఉమెన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మనకు కనబడేది ఉమెన్ ఎవరంటే లోవర్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళే. వీళ్ళు ఏంటంటే కష్టపడి, ఇప్పుడు ఒక మెయిడ్ ఉంది, ఆమె 30,000 సంపాదించాలంటే కనీసం 10 ఇళ్లల్లో పోయి పని చేస్తే కానీ 30,000 రాదు ఆమెకి. అంటే 10 గంటలు పని చేయాలి, హార్డ్ వర్క్, ఇవన్నీ ఉంటుంది. అదే ఇక్కడ పోయి ముఖానికి మాస్క్ వేసుకొని బట్టలు ఇప్పి కాసేపు డ్యాన్సో ఇంకేదో వాళ్ళు చెప్పింది చేసి చేస్తే ఆమెకి ఈజీగా 30,000 నెలకి, 40,000 నెలకి ఈజీగా డబ్బులు వచ్చేస్తుంది. సో అలాగే రోజుకి వీళ్ళకి 500 నుంచి 1000 రూపాయలు తెనాల్లోనే ఇస్తున్నారు. అంటే తెనాల్లో వీళ్ళు చేయాల్సినంత బట్టలు ఇప్పి కొంత చేసేసి రావడమే. ఇది ఇప్పుడు 80 నుంచి 100 మంది రోజు కంపెనీకి వెళ్ళినట్టుగా వెళ్ళడం. ఇళ్లల్లో వాళ్ళు కూడా వీళ్ళేదో జాబ్కి వెళ్తున్నారు, మంత్లీ శాలరీ 30,000-40,000 వస్తుంది, హ్యాపీగా ఉన్నాము అనేది అనుకుంటున్నారు.